వెల్కమ్ టు కీ టాక్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడబోతున్నాడా? నిన్న మొన్నటి వరకు అసలు ఫిట్నెస్ లేదని, పొట్టుందని, ఇంకెప్పుడు తప్పుకుంటాడని మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టి చూస్తూ ఉన్నారు. రోహిత్ వచ్చే వరల్డ్ కప్ ఆడడం ఖాయమేనా? కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లై. అవేంటో డీటెయిల్డ్ గా చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. రోహిత్ శర్మ ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన లేదని చెప్పేశాడు. రోహిత్ తో పాటు రవీంద్ర జడేజా అదే మాట చెప్పాడు. కోహ్లీ రిటైర్మెంట్ గురించి అయితే నిజంగా చర్చే లేదు. అయితే వీళ్ళు ముగ్గురు వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడతారా అనే ఇంట్రెస్టింగ్ చర్చ క్రికెట్ ఫ్యాన్స్ లో జరుగుతోంది. వచ్చే వరల్డ్ కప్ 2027 అక్టోబర్లో జరుగుతుంది. అంటే ఇంకా 2 ఏళ్లకు పైగా టైం ఉంది. అయితే రోహిత్ కి ఇప్పుడే 38 ఏళ్ళు, అప్పటికి 40కి వచ్చేస్తాడు. అదే రవీంద్ర జడేజా, కోహ్లీలకి అయితే 38. వాళ్ళ ఫిట్నెస్ స్టాండర్డ్ బట్టి చూస్తే 38కి కూడా క్రికెట్ ఆడడం అనేది జడేజాకి కానీ కోహ్లీకి కానీ పెద్ద విషయం కాదు. అయితే రోహిత్ కెప్టెన్ గా ఉంటేనే ప్లేయర్ గా టీంలో కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ రోహిత్ కెప్టెన్సీకి అసలు ఛాలెంజ్ ఏంటో చూద్దాం. ఐపీఎల్ మరో 10 రోజుల్లో మొదలవుతుంది. ఐపీఎల్ అయిపోగానే నెక్స్ట్ సీజన్ టీమిండియాకి స్టార్ట్ అవుతుంది. దట్టు ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ టీమిండియా ఆడబోతోంది. ఇంగ్లాండ్తో సిరీస్ గనక రోహిత్ శర్మే కెప్టెన్ గా ఉంటే నెక్స్ట్ WTC సైకిల్ కూడా రోహితే కెప్టెన్ గా ఉంటాడని, వచ్చే 2 ఏళ్ళు ఆడతాడని గ్యారంటీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే WTC సైకిల్ మధ్యలో కెప్టెన్సీ మార్చడం కానీ, లేకపోతే ఓపెనింగ్ కాంబినేషన్ గురించి చర్చించడానికి కానీ టీమ్ మేనేజ్మెంట్ పెద్దగా సిద్ధపడకపోవచ్చు. అయితే రోహిత్ ఆడాలనుకున్నా ఆడిస్తారా అంటే రిజల్ట్ వస్తే ఎవరికి పెద్ద అభ్యంతరం లేకపోవచ్చు. T20 వరల్డ్ కప్ గెలిచినట్టు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్టు, ఇంగ్లాండ్లో కూడా సంచలన రీతిలో టెస్టుల్లో ఇంగ్లాండ్ ఫామ్ను బట్టి చూస్తే ఇంగ్లాండ్ని ఓడించాలి అంటే సంచలనం జరగాలి. అలాంటి సంచలనం గనక రోహిత్ శర్మ సృష్టిస్తే మరో 2 ఏళ్ళు టెస్టుల్లో కెప్టెన్ గా ఉండడానికి పెద్ద అభ్యంతరం ఏం లేకపోవచ్చు, అడ్డంకి కూడా లేకపోవచ్చు. 2 ఏళ్ళు టెస్టుల్లో కెప్టెన్ గా ఉంటాడు అంటే ఆటోమేటిక్ గా వన్డేల్లో కూడా ఉంటాడు. ప్రతి జట్టు ఇప్పుడు వన్డేలు ఆడుతున్నదే తక్కువ. వరల్డ్ కప్ కి ఒక ఏడాది ముందు వన్డేల సంఖ్య పెరగొచ్చు. అంటే ఫిట్నెస్ మీద కానీ శారీరకంగా కానీ పెద్దగా ప్రెజర్ పడే అవకాశాలు ఏమీ లేవు. దీన్ని బట్టి చూస్తే జూన్ లో ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ లో రోహిత్ కెప్టెన్ గా ఉంటాడా అనే దాన్ని బట్టి వచ్చే 2 ఏళ్ళు రోహిత్ ఆడే పరిస్థితి ఉందా అనేది తెలిపోవచ్చు. రోహిత్ తో పాటు రవీంద్ర జడేజా కూడా ఇటు వన్డేల్లోనూ అటు టెస్టుల్లోనూ నెక్స్ట్ WTC ఫైనల్ వరకు, అలాగే వన్డేల్లో వరల్డ్ కప్ వరకు ఆడాలని ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తున్నాడు. అసలే గుజరాత్ ఆటగాడు. అందుకోసమని ఏ రకంగా చూసిన కాంబినేషన్స్ ని బట్టి కోహ్లీ లాంటి ఆటగాడికి ఫిట్నెస్, రవీంద్ర జడేజాకి ఆ మిడిల్ ఆర్డర్ స్లాట్ ఫిట్నెస్, పర్ఫార్మెన్స్, రోహిత్ శర్మకి కాలం కలిసి రావడము, ఆ తర్వాత రిజల్ట్ ఓరియంటేషన్, ఇవన్నీ కాంబినేషన్స్ కలిసి వస్తే కనుక ఈ ముగ్గురు మరో 2 ఏళ్ళు క్రికెట్ ఆడతారు, రోహిత్ కెప్టెన్ గా ఉంటాడు వన్డే వరల్డ్ కప్ వరకు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ రోహిత్ కెప్టెన్సీలో 2027 వన్డే వరల్డ్ కప్ లో కనుక టీమిండియా బరిలోకి దిగితే బహుశా 92లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ బరిలో దిగి ట్రాఫీ కొట్టినట్టుగా లేటు వయసులో ఘాటు పర్ఫార్మెన్స్ కోసం టీమిండియా ఫ్యాన్స్ మొత్తం ఎదురు చూస్తారు అనడంలో సందేహం లేదు. ఏంటి, రోహిత్ ఫిట్నెస్ స్టాండర్డ్ని బట్టి, ప్రస్తుతం ఉన్న ఫామ్ని బట్టి చూస్తే 2 ఏళ్ళు ఆడడం సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.